ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల ధ్యానములకు హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరి ఒకసారి ఆహ్వానిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరందరూ ఎలా ఉన్నారు? మరి ఒక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించారు. దేవుని వాగ్దానము అంటే నిన్ను వెతుక్కుంటూ వచ్చింది దేవుని ప్రేమ. దేవుడు నీతో ఒక్క మాట పలికాడు అంటే తప్పక దానిని నెరవేరుస్తాడు, నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. ఒకవేళ పరిస్థితులను బట్టి నీవు అలసిపోయి కృంగిపోయి ఉన్నా భయపడొద్దు. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నానని తెలియచేయడానికి ప్రతిరోజు ఉదయాన్నే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుని మాట ఉన్నట్లుగా నమ్మండి. మీ జీవితంలో తప్పక దాన్ని పొందుకోబోతున్నారు. అదేవిధంగా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. తప్పకుండా మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. సృష్టికర్త చేతులకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. మీ జీవితంలో మీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి పరిస్థితిని ఆయన తొలగించబోతున్నాడు. విశ్వసించండి. దేవుని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. ఆమేన్. ఈరోజు అనేక ఆర్థిక బంధకాలలో ఉండి ఆర్థికంగా నలిగిపోతూ కృంగిపోతూ ఎటు తోచని పరిస్థితిలోనే ఉన్నావు. అందుకే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు, నిన్ను ఆ బంధకాలన్నిటిని కూడా విడిపించాలని. ప్రస్తుత దినాలలో మనుషులను పట్టి పీడిస్తూ ఉన్న, మనుషుల జీవితాలతో పెనవేసుకుపోయిన ఒక ఘోరమైన సమస్య ఆర్థిక సమస్య, అప్పు బాధలు. ఈ సమస్య ప్రతి మనిషి జీవితంలో కూడా శాంతి సమాధానాన్ని కోల్పోయేలా చేస్తుంది. ప్రతిరోజు నేను కామెంట్స్ చదువుతూ ఉన్నప్పుడు అనేక మంది బిడ్డలు ఆర్థిక బంధకాల్లో ఉన్నాను, ఈ సిస్టర్ నా గురించి ప్రార్థన చేయండి, ఎన్నో లక్షల అప్పుల్లో ఉన్నాను, వాటి నుండి ఏ విధంగా బయటపడాలో మార్గం ఏది కూడా నాకు లేదు, మరణమే శరణ్యమని నాకు అనిపిస్తూ ఉందని ఎంతో కన్నీటితో వారు నాకు చెప్తూ ఉన్నప్పుడు నా హృదయం అంతా బాధతో నిండిపోతుంది. ప్రతి ఒక్కరిని సృష్టికర్త చేతులకు అప్పగిస్తున్నాను. తండ్రి, ఏ మార్గం చూపిస్తారో, ఏ విధంగా వారిని విడిపిస్తారో గొప్ప కార్యం చేయండి అని. చాలామంది ఈ ఆర్థిక సమస్యల వల్ల తమ జీవితాన్ని అంతం చేసుకోవాలని అనుకుంటూ ఉన్నారు. ఈరోజు వ్యాపారాలు నష్టపోయినప్పుడు, అనారోగ్య పరిస్థితులను బట్టి అప్పుల్లో కూరుకుని పోయి, తెలియని సమస్య వారి మీదకి వచ్చినప్పుడు అప్పులలో కూరుకుపోయి ఆర్థికంగా నలిగిపోతూ జీవితాలను భారంగా గడుపుతూ ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడి రోజు సెలవిస్తూ ఉన్నారు, నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చెయ్యవు అని. ఈ మాట వింటూ ఉన్నప్పుడు సాతాను నీకు చెప్తూ ఉండొచ్చు, ఇన్ని లక్షల అప్పు ఉన్నాయి కదా, నీకెలా తీరుతుంది, నీవు దీన్ని నమ్ముతావా, ఎలా తీరుతాయని నమ్ముతావని. కానీ దేవుని మాట సత్యమైనది, ఆయన మాట సజీవమైనది. ఆయన మాట ఇచ్చారు అంటే తప్పక నువ్వు నమ్మితే నీ జీవితంలో నెరవేరుస్తారు. నీవు నమ్మకపోవడం వల్ల ఆయన కార్యాలు చూడలేకపోతున్నావు. ప్రియ సహోదరి, ఎవరి జీవితంలో దేవుడు ఈ ఆర్థిక బంధకాల నుండి విడిపిస్తారు, ఎవరు అనేక జన్మలకు అప్పిచ్చే వారుగా అవ్వబోతున్నారని ఈ వాక్యంలోనే దీనికి ముందు వచనం మనం చదివితే చాలా క్లియర్గా దేవుడు చెప్తూ ఉన్నాడు. 5వ వచనంలో, కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునుటకు నీ దేవుడిని యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బేదలు ఉండనే ఉండరు. ఏలైనగా నీ దేవుడిని యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జన్మలకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. ఎంత సత్యము దేవుని మాట. నిజంగా ఆయన మాటను జాగ్రత్తగా వినిన ఎడల బేదలు ఉండనే ఉండరు. ఇక బేదరికం ఉండదు, ఇక ఆర్థిక బంధకాలు ఉండవు, ఇక అప్పు బాధలు ఉండవు. దేవుని మాట ప్రకారంగా నీవు జీవిస్తే అది సత్యం. చూడండి, బైబిల్ గ్రంథంలోనే
రెండవ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం నుండి కొన్ని వచనాలు మన క్రిందికి చదివితే, అక్కడ ఏలియా ప్రవక్త సారెపత దగ్గరకు వచ్చినప్పుడు ఒక విధవరాలు అక్కడ కట్టెలు ఏరుకుంటూ ఉంటుంది. అప్పుడు ఏలియా ప్రవక్త ఆమెను పిలిచి త్రాగడానికి కొంచెం నీళ్లు తీసుకురమ్మా అని చెప్పినప్పుడు ఆమె నీళ్లు తేయడానికి వెళ్ళబోతూ ఉండగా ఆయన మరలా ఆమెను పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకుని రమ్మని చెప్తాడు. అందుకు ఆమె అంటుంది, దేవుడు యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే కాని అప్పం ఒకటైనను లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకే వచ్చేతన నేను. అప్పుడు ఏలియా ఆమెతో చెప్తాడు, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పమును మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. ఇశ్రాయేలీల దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు నేను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. చూడండి, ఇక్కడ దేవుడు చెప్పాడు, నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వినిన ఎడల మీలో భేదలు ఉండరు, నీవు అనేక జన్మకు అప్పిచ్చేవాడు అవుతావని దేవుడు ఆజ్ఞాపించిన విధంగా సారెపతిలో ఉన్న స్త్రీ ఆ ప్రవక్త ఏదైతే చెప్పాడో ఆయన మాట ప్రకారంగానే చేసింది. దేవుడు ఆ ప్రవక్త ద్వారా పలికించిన మాటను జాగ్రత్తగా వింది. ఆయన ఎలా చెప్పాడో ఆ విధంగానే మొదటి అప్పమును ఆయనకు తీసుకొని వచ్చి ఇచ్చింది. భయంకరమైన కరువులో ఉంది ఆ ప్రాంతమంతా. చివరి అప్పము కుమారుడికిచ్చి తరువాత చనిపోదామనుకున్నారు వారు. ఆ సమయంలో ఏలియా ప్రవక్త వచ్చి ఒక మాట చెప్పగానే ఆ స్త్రీ ఆయన మాట ప్రకారంగానే చేసింది. తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు, కానీ ఏది ఏమైనా పర్వాలేదు, నేను నా దేవుని మాట ప్రకారంగా చేస్తానని ఏలియా మాట ప్రకారంగా చేసింది. ఆమె ఇచ్చింది ఒక చిన్న అప్పమే దైవజనునికి. కానీ ఆ కరువు దినములన్నీ కూడా దేవుడు ఆమెను, ఆమె బిడ్డను, ఆమె కుటుంబం అంతటిని కూడా పోషించాడు. ఎన్ని దినాల కరువు ఉందో తెలియదు, ఎన్ని సంవత్సరాల కరువు ఉందో తెలియదు, కానీ అన్ని సంవత్సరాలు కూడా అప్పు చేయాల్సిన అవసరం లేకుండా, ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా ఈమె అనేక మందికి పెట్టేదిగా అయింది. ఈమె అనేక మందికి అప్పిచ్చేదిగా అయింది. ఎందుకు అంటే దేవుని మాటను ఉన్నట్లుగా వింది కాబట్టి. నిజమే, ఆయన మాట ప్రకారంగా నీవు జీవిస్తే తప్పకుండా నీవు కూడా ఇదే ఆశీర్వాదం పొందుకుంటావు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అయ్యో నేను నెలంతా కష్టపడి పనిచేసి, వ్యాపారం చేసి, ఉద్యోగం చేసి సంపాదించుకున్నదంతా వడ్డీల పాలవుతుంది, నా కష్టమంతా అప్పుల పాలైపోతుంది అని రోజుకి వెళ్ళి బాధపడుతున్నావా? అయితే దేవుని మాటను మీరు పాటిస్తే, ఆయన భాగమును ఆయనకి ఇచ్చి దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు. చూడండి, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుండి క్రిందికి చదవండి. మీ పంటను తినివేసే పురుగులను ఆయన గద్దిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అక్కడ మీ ధనాన్ని తినివేసే పరిస్థితులన్నిటిని కూడా ఆయన గద్దిస్తాడు. ఆయన భాగమును ఆయనకి ఇచ్చి దాన్ని చేసి మీరు ఆయనను శోధించినప్పుడు ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తాడు. మీ పంటను తినివేసే పురుగులను గద్దిస్తాడు. మీ గిన్నె నిండి పొర్లే విధంగా మీరే అనేక మందికి పెట్టేవారుగా, అనేక మందికి ఇచ్చేవారుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవునికి ఇవ్వాల్సిన మొదటి భాగమును దేవునికి ఇవ్వండి. మీ మొదటి సమయాన్ని దేవునికి ఇవ్వండి. మీ మొదటి బలాన్ని దేవునికి ఇవ్వండి. ఆయన మాటను శ్రద్ధగా విని ఆయన మాట ప్రకారంగా మీరు చేసినప్పుడు, ఆనాడు విధవరాలి ఏ విధంగా అనేక మందిని పోషించిందో ఆ కరువు కాలంలో, నిన్ను కూడా దేవుడు అనేక మందికి అప్పిచ్చేవారిగా చేయబోతున్నాడు. అందువల్ల మీ ధనం ఆశీర్వదించబడాలంటే దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా మొదటి కొంచెం భాగాన్ని దేవునికి ఇవ్వండి. మిగిలిన భాగం అంతటిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఒకవేళ ఆ విధంగా చేయకపోతే ఆ ధనమంతా కూడా వ్యర్థమైపోతుంది. ఎటు వెళ్ళిపోయిందో మీకు తెలియకుండా అంతా వడ్డీలకో అప్పులకో వ్యర్థంగానే అయిపోతుంది. అందువల్ల దేవుని ఆజ్ఞను పాటించండి. దేవుడు మిమ్మల్ని త్వరలోనే అప్పిచ్చేవారినిగా చేయబోతున్నాడు. వాగ్దాన్ని నమ్మండి, వాగ్దాన ప్రకారంగా జీవించండి. తప్పకుండా మీరు కొన్ని రోజుల్లోనే ఈ వాగ్దాన ఫలాన్ని చూడబోతున్నారు. ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నానన్న వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రేమగల తండ్రి, నీకు వందనాలు.
నీ కృపను బట్టి మరి ఒక దినమును చూడడానికి మాకు సహాయం చేశారు తండ్రి. నీకు వందనాలు. ఈరోజు అద్భుతకరమైన వాగ్దానాన్ని మాకు ఇచ్చారు. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు అని. ఈ మాట అసత్యమైంది కాదయ్యా. తప్పకుండా ఎవరైతే నీ ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తారో వారిని ఏ విధంగా మీరు ఆశీర్వదిస్తారో, వారి గిన్నె నిండి పొర్లే విధంగా మీరు చేయబోతున్నారో నీకు వందనాలయ్యా. తండ్రి, నీ మాటను అనుసరించి, నీ మాటను పాటించి గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మా ఆత్మీయ కుటుంబంలో అనేక మంది ఆర్థిక బంధకాల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. వారి జీవితంలో ఉన్న ప్రతి అప్పు మీద కూడా, ప్రతి ఆర్థిక బంధకము మీద కూడా యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. ప్రతి అప్పును కూడా మీరు కొట్టివేయండి. ఆర్థిక బంధకాలన్నింటినీ తెంచివేయండి అయ్యా. నీ ఆజ్ఞను పాటించడానికి జ్ఞానం ఇవ్వండి. వారి హృదయంలో, వారి జీవితంలో మొదటి స్థానాన్ని నీకు ఇచ్చి నిన్ను గనపరిచినప్పుడు తప్పక నీవు వారిని గనపరచబోతున్నావు. వారి జీవితంలో ఉన్న ప్రతి బంధకము నుండి మీరు విడిపించబోతున్నారు తండ్రి. నీకు వందనాలు. ప్రత్యేకంగా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపం మాకు తెలియజేస్తున్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఆర్థిక బంధకాల్లో ఉన్న వారిని గురించి, అప్పులో ఉన్న వారిని గురించి ప్రార్థిస్తున్నాను. త్వరలోనే మా ఆత్మీయ కుటుంబం అందరూ కూడా అప్పుల విడుదల పొందాలయ్యా. ఎవ్వరూ కూడా ఆర్థిక బంధకాలు ఉండడానికి వీల్లేదు. సాతానా యేసు నామములో నేను గద్దిస్తూ ఉన్నాను. ఎవ్వరి ఆత్మీయ నేత్రాలు నువ్వు ముయ్యలేవు. ప్రతి ఒక్కరూ దేవుని మాట ప్రకారంగా జీవించి అద్భుతాలు త్వరలోనే చూడబోతున్నారు తండ్రి. నీకు వందనాలయ్యా. నైనా ఈ దినం ప్రత్యేకంగా ఎగ్జామ్స్ రాస్తున్న వారందరినీ చేతులు పెడుతున్నాను. వారికి తోడుగా ఉండండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ కూడా చేతులు పెడుతున్నాను తండ్రి. మీరు తోడుగా ఉండండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజు జరుపుకున్న వారందరినీ జ్ఞాపకం చేసుకునండి. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి, వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి, వారి ప్రయత్నాలన్నీ కూడా ఆశీర్వదించండి. వారి పనులన్నింటిలో మీరు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుతం మీ స్థితి ఏ విధంగా ఉన్నా నీవు కలిగి ఉన్నది నీకు సమృద్ధిగా సరిపోగా ఇంకా మిగిలిపోయేటట్లుగా అనేక మందికి ఇచ్చేవారినిగా దేవుడు నేను చేయబోతున్నాడు. వాగ్దానాన్ని నమ్మండి, రిసీవ్ చేసుకోండి, దేవుని ఆజ్ఞ ప్రకారంగా జీవించండి. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు ఆమె నన్ను కామెంట్ చేయండి. వాగ్దానాన్ని తప్పక లైక్ చేయండి. ఆర్థిక బంధకాల్లో ఉన్న వారందరికీ వాగ్దానాన్ని తప్పక షేర్ చేయండి. దేవుడు అనేక మంది జీవితాల్లో ఆర్థిక బంధకాలను విడిపించబోతున్నాడు. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.